హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఒక 1 month బ్యాక్ చెప్పాను. ఇవాళ వీడియో గురించి చెప్పబోయే ముందు నేను మీకు 1 month బ్యాక్ చెప్పాను, నేను 1 year హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ తీసుకుంటున్నాను, నాతో పాటు ఎంతమంది తీసుకుంటారు అని చెప్పి. అది చూపించినప్పుడు మీకు ఒక హెయిర్ ఆయిల్, హెయిర్ ప్యాక్ అండ్ కండిషనర్ ఇంట్లో చేసుకునేవి చూపించాను. ఇవాళ వీడియో ఏంటంటే, జుట్టు పెరగాలంటే బాగా, అంటే ఇప్పటిదాకా నేను కట్ చేసుకొని పెంచకుండా దాన్ని అలా ఆపేసా. బట్ నెక్స్ట్ ఇయర్ 2025 నా బర్త్డే టైంకి మా అక్క వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళకున్నంత పొడవుగా కాకపోయినా నాకు పొడవుగా జుట్టు కావాలి అండ్ హెల్దీగా జుట్టు కావాలి అనేది నేను చాలా గట్టిగా అనుకున్నా. సో జుట్టు బాగా పెరగాలంటే పైన పూసే పూతలు ఎంత ఇంపార్టెంటో లోపలికి తినే తిండి కూడా అంతే ఇంపార్టెంట్. వైటమిన్ ఈ రిచ్ ఫుడ్స్ అంటే ముఖ్యంగా బాదం పప్పులు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, కాల్షియం ఉన్న ఫుడ్స్, ఫిష్ ఒకటి, నెక్స్ట్ కరివేపాకు ఒకటి, ఇలాంటివి మనం డైట్లో బాగా ఇంక్లూడ్ చేసుకోవాలంట. ఎగ్ ఒకటి, కాల్షియం రిచ్, బయోటిన్ రిచ్, వైటమిన్ ఈ రిచ్ అండ్ జింక్ కొబ్బరి నీళ్ళల్లో ఉంటుంది. ఇవి ఎక్కువ తీసుకుంటే డైట్లో మన జుట్టు చాలా ఆరోగ్యంగా పెరుగుతుందంట. నేను అందుకని చెప్పి మీకోసం ఇవాళ జుట్టు కోసం 2 రెసిపీస్ చూపించబోతున్నా. ఎప్పుడు హెయిర్ గ్రోత్ అనగానే ఎంతసేపు హెయిర్ ప్యాక్, హెయిర్ ఆయిల్, హెయిర్ పూతలే అనుకుంటున్నారేమో, అలా కాదు. ఇవాళ ఇంటేక్ వీడియో, అంటే ఇంటేక్ మనం హెయిర్ కోసం బాడీ లోపలికి తీసుకోవాల్సిన న్యూట్రియంట్స్ అనమాట. ఒక మంచి అమృతం లాంటి రెసిపీ, జుట్టు కోసం అమృతం అనుకోండి, అలాంటి రెసిపీ చూపించబోతున్నా. చాలా అంటే చాలా హెల్దీ, చాలా అంటే చాలా సింపుల్. ఎవ్రీ ఆల్టర్నేట్ డే, డైలీ అవసరం లేదు, ఎవ్రీ ఆల్టర్నేట్ డే బ్రేక్ఫాస్ట్లో కానీ స్నాక్ టైంలో కానీ దీన్ని ఒక పెద్ద కప్పు ఇంక్లూడ్ చేసుకోండి చాలు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏమంటారు రెసిపీ అని చెప్పొచ్చు జుట్టు కోసం తీసుకునే వాటిల్లో. చాలా ఉన్నాయి జుట్టు కోసం చేసేవి. నేను మీకు ఒకసారి వైటమిన్ హెయిర్ అని చెప్పి ఒక పౌడర్ కూడా చూపించాను, అట్లానే ఇది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలామంది అనుకుని ఉండొచ్చు థంబ్నెయిల్ చూడంగానే గౌతమి ఏదో హెయిర్ ఆయిల్, హెయిర్ ప్యాక్ చూపిస్తుందని. కానే కాదు, మీ అంచనాలని పటాపంచలు చేసేసి ఇంటేక్ బాడీ లోపలికి తీసుకోవాల్సింది. ఎందుకంటే నా వరకు నాకు ఏదైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే హెయిర్ అయినా స్కిన్ అయినా పై పూతలు ఎంత ఇంపార్టెంటో అంతకన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం తినే ఫుడ్ అండ్ మనం తీసుకునే స్ట్రెస్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, ఎంత ఎక్కువ నిద్రపోతే అంత మంచిది, ఎంత ఎక్కువగా టైం మేనేజ్ చేసుకొని బ్యాలెన్స్డ్గా ఉంటే అంత మంచిది. అప్పుడే అన్నీ బాగుంటాయి. సో ఇప్పుడైతే నేను మీకు జుట్టు కోసం ఒక అమృతం లాంటి రెసిపీ చూపిస్తున్నా. ఇదిగోండి, ఇప్పుడు చూపిస్తున్నంత జుట్టు కాకపోయినా అందులో సగమన్నా నాకు ఈ 1 yearలో రావాలని కోరుకుంటున్నా. అది చూపించబోయే ముందు, అబ్బా ఎండాకాలం, ఇవాళ రోహిణి కార్తె మొదలైందంట. రోహిణి కార్తె రోజు మన విజయవాడలో వెదర్ చూడండి. చాలా ప్లేసెస్లో ఉండుండొచ్చు వాన. అసలు పొద్దున
మార్నింగ్ 9 ఏమో మొదలైంది, ఇంతవరకు గ్యాప్ లేకుండా పడతానే ఉంది. పెద్ద వాన పడుతుంది, చిన్నదవుతుంది, పెద్ద వాన పడుతుంది, చిన్నదవుతుంది. సో ఎంత బ్యూటిఫుల్ వెదర్ని మీకు చూపించకుండా నేను ఉంటానా? అసలు మాకైతే ఏదో కూల్ సమ్మర్ అన్న ఫీలింగ్ ఉంది, కానీ అసలు ఎంత బాగుందో వెదర్ని చక్కగా ఎంజాయ్ చేస్తూ వేడివేడిగా ఈ అమృతాన్ని తాగాను అనమాట. నేను అమృతాన్ని తాగుతూ మీకు ఈ వీడియో అయితే షూట్ చేశాను. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఆ వీడియో ఏంటో చూసేయండి. దీనికోసం మనకు కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ రాగులు హెయిర్కి చాలా మంచిది. రాగుల్లో కాల్షియం ఉంటుంది చాలా. హెయిర్ కోసం మంచి హెల్దీ హెయిర్ కావాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా మీ డైట్లో రాగుల్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. అలాగే వైటమిన్ ఈ ఎక్కువగా ఉండే బాదం పప్పులు, గుమ్మడి గింజలు, గ్రీన్ కలర్వి తెలుసు కదా, పంప్కిన్ సీడ్స్, ఇవి డెఫినెట్గా ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ నేను వాటితో పాటు ఒక 4 బాదం పప్పులు, గుమ్మడి గింజలతో పాటు ఒక 2 వాల్నట్స్ ముక్కలు చేసి, ఒక 4 జీడిపప్పులు, ఒక చిన్న స్పూన్ పుచ్చగింజలు, ఒక చిన్న స్పూన్ సన్ఫ్లవర్ గింజలు. ఎందుకంటే సన్ఫ్లవర్ గింజల్లో omega-3 ఫ్యాట్స్ ఉంటాయి, చాలా మంచిది అవి కూడా హెయిర్ అండ్ స్కిన్కి. సో అవి చాలామంది అడుగుతూ ఉంటారు ఇన్స్టాలో ఏదైనా రీల్ పెట్టినప్పుడు, గౌతమి కొంచెం అంటే బాగా కాదులేండి, మరీ అంత ఓవర్ బ్రైట్గా ఏమీ ఉండను, నేను కొంచెం బ్రైట్గా కనిపిస్తున్నావు, ఏంటి ఏం చేస్తావు అని. నేనైతే ఏమీ చేయనబ్బా. నేనైతే మొన్న కూడా ఎవరో ఒక కమెంట్ పెట్టారు, ఈ మధ్య కొంచెం బాగా మేకప్ వేసుకుంటున్నావు గౌతమి అని. భవిష్య ఫంక్షన్కి వేసుకున్నా, మేకప్ వేయించుకున్నా, తర్వాత ఒక్క ఫంక్షన్ అప్పుడు వేయించుకున్నా, అంతే. నేను నార్మల్ మాయిశ్చరైజర్ అండ్ ఇది తప్ప నేను ఏమీ వాడనబ్బా స్కిన్కి, నాట్ ఈవెన్ పౌడర్ కూడా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చినా కూడా. కానీ మనం హ్యాపీగా ఉండి మైండ్ ప్రశాంతంగా ఉంటే అవన్నీ మన ఫిజికల్ అపియరెన్స్లో కనిపించేస్తాయి. అది మన నవ్వులో కనిపిస్తుందో ఇంకోలాగా కనిపిస్తుందో, సో దానివల్ల ఆబ్వియస్లీ మనం బాగున్నాము అన్న ఫీలింగ్ అవతల వాళ్ళకి వస్తుంది, అంతే. అంతకన్నా అయితే ఏం లేదు. సో ఇప్పుడైతే నేను అవన్నీ రాగులు ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను, కొంచెం ఎక్కువ నానబెట్టాను ఎందుకంటే నేను మీకు 2 రెసిపీస్ చూపించాలని. అండ్ నట్స్ కూడా నైట్ నానబెట్టేసి పెట్టుకున్నాను. అవి చక్కగా మార్నింగ్ లేచాక మిక్సీ జార్లో రాగులు వచ్చి సగం తీసుకున్నా, ఎందుకంటే 2 రెసిపీ కూడా మీకు చూపించాలి కదా. ఇదైతే ఇప్పుడు ఫస్ట్ చూపించే రెసిపీ అప్పటికప్పుడు చేసుకుని తాగేసేది, ఇన్స్టెంట్గా. అంటే దాన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే టైప్ కాదు, అప్పటికప్పుడు చేసుకొని తాగేయడమే. మిక్సీ జార్లో తీసుకున్న 1 ఇలాచీ వేసుకున్నా, అది కూడా మంచి ఫ్లేవర్ కోసం అంతే. వేసుకొని చక్కగా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకోండి. ఎట్ ఏ టైం ఒకేసారికి రాగులు గ్రైండ్ అవ్వవు. మళ్ళీ ఒకసారి స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత దానిలో పిప్పి వస్తుంది మనకి, ఆ పిప్పిని మళ్ళీ జార్లో వేసుకొని మళ్ళీ ఒక 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేయండి. అప్పుడు మాత్రమే రాగుల్లో ఆ మిల్క్, ఆ లోపల ఉన్నది, ఆ నట్స్లో ఉన్నది ఇక మొత్తం ఏమీ లేకుండా జస్ట్ కొద్దిగా పొట్టు కొద్దిగా మిగులుతుందంతే, మ్యాక్సిమం గ్రైండ్ అయిపోతుంది అంతే. సో ఇలా 2-3 టైమ్స్ ఆ వచ్చిన పల్ప్ని గ్రైండ్ చేసుకుంటా రిపీటెడ్గా ఒక 2-3 టైమ్స్ అలా చేసుకొని ఆ పల్ప్ని, ఆ వచ్చిన పిప్పిని నీళ్ళతో కొంచెం బాగా వాష్ చేయండి. అందులో ఇంకా అసలు జీవం అనేది ఉండకూడదు అనమాట, అది మొత్తం కిందకు వచ్చేయాలి, ఆ లిక్విడ్లోకి ఏమీ ఉండకూడదు, దాంట్లో మొత్తాన్ని లాగేయండి అంతే. సో మొత్తం బాగా స్పూన్తోనో లేదా క్లాత్తో అయితే గట్టిగా దగ్గరగా ముద్దలాగా చేసి పిండితే అందులో ఉన్న మిల్క్ అంతా వచ్చేస్తుంది అనమాట. సో చూసారా ఇందాక ఎంత ఉందో, ఇప్పుడు చాలా కొద్దిగలోకి వచ్చేసింది అంతే. సో ఈ వచ్చిన మిల్క్ మనకి ఇన్స్టెంట్గా తీసుకునే రాగి అమృతం. దీన్ని రాగి అమృతం అనే పిలుస్తాయి, ఎందుకంటే కమ్మగా ఉంటుందబ్బా టేస్ట్. అది మాటల్లో చెప్పేది కాదు, చేసుకొని తాగాల్సిందే. సో ఇది రాగా కాదు, దీన్ని ఒక 1 బాయిల్ అంటే ఎంత, మామూలుగా పొయ్యి మీద పెట్టి మనకి పాలు చిక్కగా ఉన్న పాలని పొయ్యి మీద పెట్టి కాచి పొంగు వస్తుంది, అలా కాదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ చిక్కగా ఉంది, ఇందులో నట్స్ ఉన్నాయి. ఎక్కువసేపు కాసామంటే థిక్ పేస్ట్ లాగా అయిపోతుంది. జస్ట్ మనం తాగడానికి వీలయ్యేంత వేడి, మరి చల్లగా లేకుండా అలా కాకుండా మనకేంటంటే పొయ్యి మీద పెట్టి ఒక 5 నిమిషాలు ఉండి కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు అంటుతుంది. ఎందుకంటే నట్స్ ఉన్నాయి కదా, జీడిపప్పు, బాదాము, సో తొందరగా అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో కలుపుతూ ఉంటే మనకి ఒక జావ లాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట, అంటే చిక్కబడుతున్న ఫీలింగ్ తెలుస్తుంది అనమాట. అది మనకి ఎలా అంటే జావ అవుతుంది అని, అలా అయ్యేంత వరకు కలపండి.
సో వన్స్ ఆ కన్సిస్టెన్సీ వచ్చింది అనుకున్నప్పుడు 5 to 7 మినిట్స్ పడుతుంది, అంతకన్నా ఎక్కువ టైం అయితే పట్టదు. వన్స్ ఆ కన్సిస్టెన్సీ వచ్చింది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసేసి మీ దగ్గర వేరే షుగర్ సబ్స్టిట్యూట్స్ ఏమీ లేకపోతే అది కొంచెం ఆ వేడిగా ఉన్నప్పుడే బెల్లం వేసేయండి. ఎందుకంటే మనం హెయిర్ కోసం చేసుకుంటున్నాము, దాంతోపాటు మనకి డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి పంచదార లాంటివి వాడం కాబట్టి దాంట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా తరిగిన బెల్లం వేసుకోండి. బెల్లం ఉంటే, బెల్లం లేదు అనుకుంటే హనీ వేసుకోండి. హనీ వేసుకోవచ్చు గ్లాస్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత. నేనైతే చెరుకు పానకం అనేది ఈ మధ్య కొంచెం ఎక్కువ వాడుతున్నా. సో అది నాకు షుగర్ ఎంత కావాలి స్వీట్ అనే దాన్ని బట్టి ఒక స్పూన్ వేసుకున్నాను, అది వేసుకోండి. ఏది కావాలంటే అది షుగర్ సబ్స్టిట్యూట్, వైట్ షుగర్ కాకుండా. బెల్లం పాకంలాగా చేసి కొంతమంది పెట్టుకొని వాడుతూ ఉంటారు, కానీ బెల్లం వచ్చేసి మంచి బెల్లం తీసుకోవాలబ్బా. ఏంటంటే కొన్ని బెల్లాలు కొంచెం సాల్టీగా ఉంటాయి. ఆ సాల్టీగా ఉన్న బెల్లాలు పాలల్లో వేయంగానే విరిగిపోయినట్టు అవుతాయి. ఏ పాలైనా సరే, అవి రాగి పాలైనా, సోయా పాలైనా, నార్మల్ మిల్క్ అయినా. అందుకని చెప్పి అది చూసుకోవాలి బెల్లం కొనుక్కునేటప్పుడు. సో నేను ఆ రిస్క్ చేయను ఎందుకైనా అని చెప్పి నేను ఎక్కువ ఈ చెరుకు పానకం ఇవే వాడతాను. బెల్లం కూడా నేను టేస్ట్ చూసి కొంటాను అనమాట. కొంచెం సాల్టీగా తింటే మనకి చప్పరేసినప్పుడు ఆ స్వీట్నెస్ తెలుస్తుంది. మాకు తెనాల్లో అరిసెల బెల్లం అని చెప్పి దొరుకుతుంది. సన్న పల్చగా ఉండి గట్టి చెక్కలాగా ఉంటుంది, అరిసెల బెల్లం అని అమ్ముతారు. ఎంత స్వీట్గా ఉంటుందో, ఎంత యమ్మీగా ఉంటుందో అసలు ఆ బెల్లం. దాంతో అయితే ఎప్పుడు ఏ స్వీట్ చేసినా నాకు మిల్క్తో అసలు విరిగింది అన్న ప్రాబ్లమే రాలేదు. అది మాకు తెనాల్లో దొరుకుతుంది, నాకు విజయవాడలో ఎప్పుడు దొరకలే. అది నేను తెనాల్లోనే తెచ్చుకుంటా ఎప్పుడన్నా తెచ్చుకుంటే అది. సో అంతే, చూసారు కదా, టేస్టీ యమ్మీ సూపర్గా ఇదైతే రెడీ అయిపోయింది. అమృతం, రాగి అమృతం. ఇది నేను మా అక్క వాళ్ళ పిల్లలు ముగ్గురం తాగామన్నమాట. సో తర్వాత నేనైతే ఇది ఈవినింగ్ స్నాక్ టైంలో తాగాను. సో అది డైలీ కాదు, ఎవ్రీ ఆల్టర్నేట్ డే, రోజు మార్చి రోజు తీసుకోండి. రోజు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ తర్వాత ఇంకో రెసిపీ ఏంటంటే, ఇది ఒక 1 వీక్ వరకు మనం నిల్వ పెట్టుకోవచ్చు. ఈ మిల్క్ని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల రాగులు నానబెట్టుకోండి. నేను ఆల్రెడీ ఎక్కువ నానబెట్టి కదా, అది మిక్సీ జార్లో వేసేసుకున్నాను విత్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్. అలాగే ఒక హాఫ్ చిప్ప కొబ్బరి, పచ్చి కొబ్బరి. ఎందుకంటే జుట్టుకి కొబ్బరి కూడా చాలా ఇంపార్టెంట్ అబ్బా. కొబ్బరి నీళ్ళు, కొబ్బరితో చేసిన పదార్థాలు, కొబ్బరి ఉండలు, కొబ్బరి లౌజు, కొబ్బరి చట్నీ, కొబ్బరి ఏదైనా సరే కొబ్బరితో చేసినవి తింటే చాలా మంచిది. సో మనకి హెయిర్ ఎంత హెల్దీగా ఉంది అనేది లెంత్తో పాటు, మనకి అందరూ ఏమనుకుంటారంటే జుట్టు ఆరోగ్యంగా ఉంది అని తెలియడానికి జుట్టు పొడవుగా ఉంటే చాలు అనుకుంటారు. జుట్టు ఆరోగ్యంగా ఉంది అని తెలియాలంటే జుట్టు పొడవుగా కాదు ఉండాల్సింది, జుట్టు రాలకూడదు. అండ్ జుట్టు డ్రైగా ఉండకూడదు, హెల్దీగా ఉండాలి, మంచి లుక్, షైనీగా ఉండాలి, బౌన్సీగా ఉండాలి. మనం దువ్వినప్పుడు తొట్టలు రాలకుండా, అసలు అనేది కొద్ది గొప్ప 1 నుంచి 20-30 స్ట్రాండ్స్ రాలకుండా ఉండదు. అంతకు మించి కుప్పలు జుట్టు అనేది రాలకుండా ఉండాలి. అప్పుడు అది హెల్దీ హెయిర్. అంతేగాని ఇంత పొడవున్నంత మాత్రాన అది హెల్దీ హెయిర్ అన్నట్టు మనం చెప్పలేం. డ్రైగా ఉండొచ్చు, రఫ్గా ఉండొచ్చు, బాగా ఊడతా ఉండొచ్చు. అవేమీ లేకుండా పొడవు కూడా ఉంది అంటే ఇక అసలు సూపర్ హెయిర్ అనమాట. సో అది అప్పుడు నేనైతే దాన్ని హెల్దీ హెయిర్ అని అప్పుడు చెప్పుకుంటా. జుట్టు ఓడకూడదు, చూడటానికి చక్కగా సాఫ్ట్గా, బౌన్సీగా, డ్రైగా లేకుండా షైనీగా ఉండాలి. సో ఇది చక్కగా గ్రైండ్ చేసేసుకొని 2-3 సార్లు వాటర్తో మళ్ళీ గ్రైండ్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకొని చక్కగా గాజు బాటిల్లోనే స్టోర్ చేసుకోండి. మనం ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు తెచ్చుకున్న బాటిల్స్ ఇదిగోండి, ఏదైనా పిల్లల కోసం కొన్నప్పుడు ఉన్నాయి. నేను పారేయకుండా ఇలా జాగ్రత్తగా పెట్టి నేను చేసుకున్న జ్యూసెస్ని అందులో పోసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా. ఈ మిల్క్ అయితే 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. రాగి కోకోనట్ మిల్క్ అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా వాడుకోవాలి అంటే, నేను దీన్ని ఎలా వాడతాను అంటే, ఈ మిల్క్ని నేను ఓవర్ నైట్ టైం ఓట్స్ నానబెట్టుకునేటప్పుడు ఈ మిల్క్లో నానబెట్టుకొని తింటాను. ఎందుకంటే ఎంతసేపు అలా జావలాగానే తాగాలని లేదు కదా, ఓవర్ నైట్ ఓట్స్లో పెట్టుకుంటాను. లేదు అంటే కనుక చియాస్ నానబెట్టుకున్నట్టు పెట్టుకుంటాను. లేదంటే ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను స్మూదీ చూడండి. ఓట్స్ 1 టేబుల్ స్పూన్ ఓట్స్ నానబెట్టుకున్న. ఓట్స్లో ఫైబర్ చాలా ఉంటుంది. అండ్ ఫ్రూట్ ఆఫ్ యువర్ చాయిస్, నేను యాపిల్ వేసుకున్నా, యాపిల్ వాడచ్చు, బనానా వాడచ్చు, స్ట్రాబెర్రీ వాడచ్చు, అవకాడో వాడచ్చు, మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో వాడచ్చు, మీ ఇష్టం. ఏదో ఒక మంచి ఫ్రూట్ దాంట్లో ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ మిల్క్ ఏదైతే ఉందో చెప్పాను కదా, ఇది మోర్ దాన్ 1 వీక్ అయితే స్టోర్ చేయొద్దు. 1 వీక్ లోపలే వాడేట్టు చేసుకోండి. అందుకే 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు రాగులు నానబెడితే 2 బాటిల్స్ మిల్క్ అవుతుంది అబ్బా. 2 బాటిల్స్ మిల్క్ అంటే ఆల్టర్నేట్ డే వాడినా కూడా 3-4 డేస్లో అయిపోతాయి. సో మనకి 1 వీక్ కూడా ఉండవు, చక్కగా అంతవరకు చాలు. సో ఇందులో ఇప్పుడు టేస్ట్కి సరిపడా హనీ వేసుకున్నాను. అలాగే ఇందులో
టేస్ట్ ఎన్హాన్స్ చేయడం కోసం. అలాగే మన డైట్ని దృష్టిలో పెట్టుకొని దీంట్లో నేను సిన్నమన్ పౌడర్, దాల్చిన చెక్క పొడి ఎప్పుడైనా సరే ఓవర్ నైట్ ఓట్స్లో కానీ స్మూదీస్లో కానీ ఒక చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసుకొని చూడండి, ఎంత బాగుంటుందో టేస్ట్. దాల్చిన చెక్క పొడి అంటే ఎంతసేపు మనం గరం మసాలా, చికెన్ మసాలాలోనే ఆలోచిస్తాం, అలా కాదు, వీటిల్లో ఇంకా బాగుంటుంది. దాల్చిన చెక్క పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నా. అలాగే ఒక 1 టీ స్పూన్ ఫుల్ అవిసె గింజలు, రోస్టెడ్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్. ఫ్లాక్స్ సీడ్స్ చాలా ఇంపార్టెంట్ హెయిర్ అండ్ స్కిన్కి, వెయిట్ లాస్కి. అసలు అవిసె గింజలే చాలా హెల్దీ అబ్బా. అవి నేనైతే అవిసె గింజల లడ్డు బాగా తింటా. నేను చెప్తున్నా కదబ్బా, నాకు హెయిర్ ఫాల్ లేదు. నా జుట్టు పొడవుగా ఉండుండకపోవచ్చు, ఎందుకంటే నేను ఫ్రీక్వెంట్గా కట్ చేయించుకుంటూ ఉంటా. ఇప్పుడు పెంచుకుందామని నేను అనుకున్నా, ఒకప్పుడు పొడవుగా ఉండేది, బట్ ఇప్పుడు నేను మళ్ళీ కట్ చేయించుకొని ఇప్పుడు నాకు అనిపించింది పెద్దగా ఉంటే బాగుండు జుట్టు అని. అందుకని నేను ఇంకా కట్ చేయించొద్దు, ఎప్పుడన్నా చిన్నగా ట్రిమ్, ఎందుకంటే ఎడ్జెస్ ట్రిమ్ చేయించుకుంటా ఉంటేనే మనకి హెయిర్ అనేది మంచిగా, ఏమైనా స్ప్లిట్స్ ఉన్నా కూడా అవి పోయి మంచిగా గ్రో ఉంటుంది, చూడటానికి నీట్గా ఉంటుంది. సో అవిసె గింజలు ఇవన్నీ నాకైతే తింటాను, నేను బాగా తింటా అవన్నీ. నాకైతే హెయిర్ ఫాల్ మోర్ దాన్ 10-15 స్టాండ్స్కి మించి నాకు అసలు హెయిర్ ఫాల్ అయితే బాగా తగ్గింది. నాకు చాలామంది అంటూ ఉంటారు డైట్ చేస్తే జుట్టు ఊడిపోతుంది, నాకైతే ఎప్పుడు ఊడలేదు. మరి నాకు స్ట్రెస్కి జుట్టు ఊడిపోతుంది, ఫోన్ ఎక్కువ చూస్తే జుట్టు ఊడిపోతుంది, నిద్ర సరిపోతే జుట్టు ఊడిపోతుంది, కానీ డైట్ చేయడం వల్ల అయితే నాకు ఎప్పుడు జుట్టు ఊడలేదు. సో ఇప్పుడైతే చూసారు కదా, ఆ స్మూదీని చక్కగా బ్రేక్ఫాస్ట్లోనో స్నాక్లోనో తాగేయండి. ప్రజెంట్ అయితే నా హెయిర్ లెంత్ ఇదబ్బా. నేను 2025, నేను యాక్చువల్లీ మే స్టార్టింగ్లో చెప్పాను మనం 1 year హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ తీసుకుంటున్నా అని. సో 2025 మే జూన్కి నేను మర్చిపోయినా మీరు మర్చిపోవద్దు, నాతో పాటు తీసుకోండి. పొడవు జుట్టు కావాలనుకునే వాళ్ళందరూ డెఫినెట్గా ఈ ఛాలెంజ్ తీసుకొని ట్రై